రైట్ సార్. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పాలిటిక్స్ గురించి ఒక కామన్ మ్యాన్‌గా నేను అడగట్లా. ఇప్పుడు కవిత గారిది కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారిది కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ కూడా కావచ్చు. అంటే 2028లో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే కవిత గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. మీరు కేసీఆర్ గారికి ముఖ్యంగా చాలా కవిత గారికి ఇప్పుడు సన్నిహితంగా లేను. అంటే నాకు ఇప్పుడు సమాచారం నేనేం అనుకోవట్లేదు కానీ ఆమె నన్ను శత్రువుగా చూస్తా ఉన్నది. నేను మాట్లాడితేనే భౌతిక దాడులు చేస్తాను. నేను అనేది ఏంటంటే నేను కూడా పర్సనల్గా ఏం మాట్లాడలే. ఆమె కోపం అంతా ఏంటంటే కేసీఆర్ గారి గురించి ఆమె మాట్లాడుతూ ప్రత్యక్షంగా హరీష్ గారిని టార్గెట్ చేసింది. హరీష్ గారిని టార్గెట్ చేస్తే నాకేంది, కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే నాకేంది, ఎవరిని టార్గెట్ చేసినా నాకు సంబంధం లేదు. ఆమె కాళేశ్వరం అవినీతితో ముడిపెట్టడం వల్ల నేను రియాక్ట్ అయినా. ఆమె కాళేశ్వరం జోలు తీయకపోతే నేను ఆ రోజు మీడియాలో మాట్లాడేవన్నీ కాదు. నేను కలిసాను రీసెంట్గా. నేను ఏంటంటే ఆమె అంటే నాకు గౌరవం ఉండే. మొన్న జాగృతి వాళ్ళతో బండ బూతులు తిట్టించింది నన్ను. నేను దాని మీద రియాక్ట్ కాలే. ఆ తర్వాత మొదటిసారి మీతో మాట్లాడుతున్నా. నా మీద భౌతిక దాడులు చేస్తామని బెదిరించారు. అంటే తెలంగాణ రాజకీయాలను అయితే ఒక మీడియాలో కూర్చొని మాట్లాడితే తంతామని చెప్పి భౌతిక దాడులు చేస్తామని చెప్పిన వాళ్ళు నాకైతే గుర్తులేదు. మీకేమైనా గుర్తున్నారా? ఎవరు అన్నారా? కాబట్టి ఇక నేను ఆమె గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మళ్ళీ నేను నలుగురు గన్మెన్లు నన్న పెట్టుకోవాలి, ఓ నలుగురు రౌడీలు నన్న పెట్టుకోవాలి. అందుకని నేను ఆమె గురించి మాట్లాడా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మాట్లాడా. ఆ ముఖ్యమంత్రి అయినా మాట్లాడా, ఆ ప్రధానమంత్రి అయినా మాట్లాడా, ప్రతిపక్ష నాయకురాలైనా మాట్లాడా, ఆమె ఏం చేసినా ఆమె గురించి నేను మాట్లాడా. నా మైండ్లోకి వెళ్ళి ఆమె పేరే తీసేసాను. అంటే నేను ఎమోషన్స్ అడగట్లేదు సార్. ఇక్కడ ఇప్పుడు కవిత వేరే పార్టీ పెడతారా, కేసీఆర్ గారు ఇంకో పార్టీ పెడతారా, పెట్టుకొని కేటీఆర్ గారు బీజేపీలో ఉంటారా, లేకపోతే మీరు ఇంకో కాంగ్రెస్ పార్టీలో సమస్య కాదు. నా ప్రశ్న ఏంటంటే సూటిగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఇట్లా తయారైతే మన రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏందనే ప్రశ్న ఆ దిశగా ఉంది నాది. అది ఇప్పుడే మంచిగా ఉందా? ఇట్లా అయితే ఎట్లయితే అని మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మంచిగా ఉందా? ఏ విషయంలో మంచిగా ఉంది చెప్పండి నాకు. తల్లి కడుపులో ఉన్న బిడ్డనే క్యాన్సర్తో పుడుతుంది. భూమిలో నుంచి వచ్చే మొక్కే విషాన్ని తీసుకొస్తుంది. ఎక్కడ బాగుందని చెప్పి ఇప్పుడు ఎక్కడన్నా అన్ని బాగుంటే రాజకీయం బాగుంటుంది. ఎక్కడ బాగుందని మార్చాల్సింది చాలా ఉంది. అంటే ఎట్లా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే కామన్ మ్యాన్లో బీసీ బిల్లు ఏ స్థాయికి వచ్చిందంటే బీసీ బిల్లుని రేవంత్ రెడ్డి గారు పాస్ కాకుండా చేస్తున్నారంటే నాకున్న అవగాహన ప్రకారం ఏం జరుగుతుందంటే 50% కంటే ఎక్కువ చేయొద్దు అని. సరే అది ఏ కమిటీయో, మండల్ కమిషన్ కమిటీ, ఈ కమిటీ, ఆ కమిటీ, సుప్రీంకోర్టు అదే సార్ ఏదన్నా కానివ్వండి. అంటే బీహార్ చూసాం, కర్ణాటక చూసాం, కేరళ కూడా చూసాం. ఇవన్నీ కాని దాన్ని పట్టుకొని అన్ని పార్టీలు కూడా వేలాడుతున్నాయి. మీరు కూడా ఈ మధ్య ఇటీవల ఒక ఐఏఎస్ నరహరి గారు ఒక బుక్ రిలీజ్ చేశారు. మీరు కూడా వెళ్ళారు. ఆ రోజు నేను కూడా రావడం జరిగింది. అంటే ఏ దిశగా పోతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో ఒక 10 అంటే దాదాపు 60% ఉంది. అది కూడా ఇల్లీగల్ అని నాకు అనిపిస్తా ఉంది. నేను ఏమంటున్నా, ఏం చెప్తారు ప్రకాష్ గారు? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో దానికి ఎఫెక్ట్ కావద్దు అనుకుంటే తమిళనాడు లాగా కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేయాలి. వాళ్ళు అట్లాగే తెచ్చుకున్నారు తమిళనాడు వాళ్ళు. కర్ణాటక వాళ్ళు కూడా అట్లనే తెచ్చుకున్నారు. మనం కూడా అట్లనే తెచ్చుకోవాలి. మనం కూడా ఆ రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ షెడ్యూల్ 9లో పెట్టాలి. అది పెట్టినంత వరకు వీళ్ళు ఏం చేసినా కూడా అవి నిలబడవు. తాత్కాలికంగా క్యాడర్ని కాపాడుకోవడానికి పనికొస్తాయి. మేము బీసీలకు అనుకూలంగా ఉన్నామని చెప్పుకోవడానికి, ఉత్సవాలు చేసుకోవడానికి, పూలు చల్లుకోవడానికి పనికొస్తాయి తప్ప వాటి వల్ల బీసీలకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఇది మభ్య పెట్టడానికి, మోసం చేయడానికే తప్ప నిజంగా చేయాలనుకుంటే మోడీ గారితో కలిసి ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని ఈ రాజ్యాంగ సవరణ చేయించాలి. బీసీలు ఎక్కువగా ఉన్నారు తెలంగాణలో అని చెప్పి. సార్ మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి. ఇందులో నాకు కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ 1 month బ్యాక్, నేను 1-2 months బ్యాక్ రామచంద్రరావు గారు, ఆయన కూడా మీలాగా అడ్వకేట్, కొంచెం పార్టీని పక్కన పెట్టండి, ఆయన బిల్లు పాస్ కాదు ఇప్పటికీ అనేది డైరెక్ట్గా నా ఇంటర్వ్యూలో నేను చెప్పారు. ఎందుకు పాస్ కాదని కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. సో నేనేమంటే మీరు అన్న 9th షెడ్యూల్ ఒక్కసారి ప్రజలకు క్లారిటీ ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు బీసీ పార్టీ అని కూడా వచ్చింది ఏపీ నుంచి. వాళ్ళు బీసీలకే అని చెప్తున్నారు, బీజేపీ కూడా మళ్ళీ బీసీలకే అని చెప్తుంది. రాష్ట్ర అధ్యక్షుడే ఇది ఇప్పుడు పాస్ కాదు అన్నప్పుడు నాకు చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు అడ్వకేట్గా చెప్పండి. ఈ 9th షెడ్యూల్లో పెట్టిన ఎవరో ఒకరు నాలాంటి కామన్ మ్యానో మీలాంటి మేధావు ఎవరో ఒక కేసు వేస్తారో, ఒక పిల్లు వేస్తారో, మళ్ళీ మొదలు వస్తుంది అనేది నిలబడదు. ఎందుకని ఇప్పుడు 9th షెడ్యూల్ ఇప్పుడు సుప్రీంకోర్టు బాధ్యత ఏంది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని అమలు చేయాలి. రాజ్యాంగంలో సవరణ చేసిన తర్వాత ఈ సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణకు వర్తించదు. అది వర్తించకూడదంటేనే ఆ సవరణ చేయాలి. ఒకసారి సవరణ చేసినాక ఏ పిల్లు వేసినా కూడా నిలబడదు. కాబట్టి అల్టిమేట్గా మనకు బీసీలకు 52%, 56%, 42% రావాలంటే
ఆ రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ రాజ్యాంగ సవరణ ప్రకారమే ఆ 50% కంటే ఎక్కువ ఉండకూడదు అనేది మన రాజ్యాంగంలో ఉంది. అంటే రాజ్యాంగాన్ని ఇప్పుడు మీరు రాజ్యాంగంలో మార్చమంటున్నారు. లేదు, ఉమ్, సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. ఉమ్, రాజ్యాంగంలో లేదు, ఉమ్, సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. అంటే ఇదే క్లారిటీ సార్. అంటే 100% ఉద్యోగాలను కూడా మనం ఇవ్వచ్చా, 100% పార్టీల్లో కూడా టికెట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనేది నా ప్రశ్న. అంటే ఇవ్వచ్చు, ఎట్లా ఇవ్వచ్చు అంటే ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు కొట్లాటంతా ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి తెలంగాణలో నడుస్తుంది. మేమెంతో మాకంతా అనే నినాదం ఉన్నది. ఉమ్, ఉన్నప్పుడు బీసీలు 52% ఉన్నది ఇక్కడ. ఉమ్, ఆ 52% 42% రిజర్వేషన్ కావాలంటే సుప్రీంకోర్టు తీర్పును వైలేట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరినీ కలిపితే 50% దాటిపోతుంది. దాటిపోవడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఎవరు కోర్టుకు పోయినా, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా కొట్టేస్తాయి. ఈవెన్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినా కొట్టేస్తాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గరనే కదా. ఉమ్. ఒకవేళ వాళ్ళు సంతకం పెట్టినా కూడా అది రాజ్యాంగ వ్యతిరేకం 200, 201 ప్రకారం సుప్రీంకోర్టుకు వ్యతిరేకం అవుతుంది అది. ఉమ్, కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇందిరా సహాని కేసులో 1992లో వచ్చిందో రైట్. దాన్ని ఉల్లంఘించాలంటే ఉమ్, మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ ఎక్కువ మంది బెంచ్ అన్న దాన్ని కొట్టేయాలి. ఉమ్, ఉమ్, లేదంటే అది సాధ్యం కాదు. ఉమ్. కాబట్టి రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెట్టాలి. రైట్. తమిళనాడు తెచ్చుకున్నది కదా, ఉమ్. సేమ్ అట్లే. రైట్. అంటే చివరికి దీని గురించి ఒకటి చెప్పండి సార్. అంటే ఒక కామన్ మ్యాన్గానే అనుకోండి, మీరు చూస్తుంటే వ్యవస్థ ఒక్కొక్కసారి అసహ్యం కూడా వేస్తుంది. ఏమనుకోకపోతే కులాలు మతాల కన్నా అత్యంత ప్రమాదకరమని నా కామన్ మ్యాన్గా నా స్టేట్మెంట్. వి ప్రకాష్ గారు ఒక మేధావిగా, చదువుకున్న వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా, ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, ఒక బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక ఫౌండర్గా ఇవన్నీ చూసి వచ్చుంటారు. మీరు ఏం చెప్తారు? అంటే నాకైతే దేశంలోనే ఉండాలనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే ఉమ్, ఏదో కొద్దిగా చిగురంత ఆశ ఏంటంటే ఉమ్, మా మనవాడు ఇట్లాంటి నెక్స్ట్ జనరేషన్, మళ్ళీ వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్పడానికి నాలాంటోడు ఇక్కడ ఉండాలి కదా అని. ఉమ్, ఇప్పుడు ఎన్ని మీలాంటి మీడియాలతో మాట్లాడినా ఈ సమాజం మారుతుందనే నమ్మకం నాకు లేదు. ఉమ్, నేను 11 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి సమాజం మారాలని చెప్పి ఉమ్, అన్ని దారులలో ప్రయత్నం చేశాను. కొండపల్లి సీతారామయ్యతో వాదించాను, ఉమ్, ఉమ్, వరవరావు గారితో వాదించాను, ఉమ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళతో తిరిగాను. ఉమ్, కానీ అన్నీ ఫెయిల్ అయింది. ఉమ్, నాకు ఈ మొత్తం లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని మొదటి దశలో కేసీఆర్ గారి కంటే 5 ఏళ్ల ముందు కరెక్ట్. మొదలుపెట్టిన వ్యక్తిగా, ఐదుగురు కలిసి 5-6 కలిసి మొదలుపెట్టిన వ్యక్తిగా ఉమ్, కనీసం తెలంగాణ వచ్చేదాకా బతుకున్నాం. చాలామంది తెలంగాణ కోసం ప్రయత్నం చేసి వాళ్ళు తెలంగాణ చూడకుండా చనిపోయారు. జయశంకర్ లాగా కొండలక్ష్మణ్ బాపూజీ కూడా లాస్ట్ డేస్లో yes. తెలంగాణ వచ్చే ముందు చనిపోయాడు. అవును, అవును. బట్ మేము బతుకున్నాం. మనం చూసాం కల్లారా. లైఫ్ ఆఫ్ అకంప్లిష్మెంట్ అంటాం కదా, మా జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోగలిగాం. ఈ వచ్చిన తెలంగాణను ఇంకా సుసంపన్నం చేయాలనే ప్రయాణంలో కూడా ఓ 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారితో ఉన్నాం. బట్ ఆశించిన లక్ష్యాలు చాలా వరకు నెరవేరలేదు. నెక్స్ట్ నెరవేర్చడానికి ఒక మంచి ప్రభుత్వం వస్తే వాళ్ళకు బాసడగా ఉంటాం. మంచి అంటే ఏమనుకుంటున్నారు? కనీసం ఏంటంటే ప్రజల పట్ల ప్రేమ ఉండి ఏదైనా ప్రజలకు అవసరమైనవి, ప్రజలకు కావాల్సినవి చేయాలి. ఊరికే మాటలతో కాలయాపన చేయడం కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన మంచి పని ఏంటంటే పర్యావరణాన్ని పెంచాడు. ఆయన ఒక ఎక్కడ చూసినా ఇవాళ గ్రీనరీ ఉంది అంటే పల్లె పల్లె ప్రకృతి వనాలు పెట్టాడు. ప్రతి ఊర్లో ఇవాళ మొక్కలున్నాయి అందుబాటులో. తర్వాత 280 కోట్లకు పైన మొక్కలను సర్వే అయినాయి. కాపాడిన మొక్కలే చెప్తున్నాను నేను. దానివల్ల మహబూబ్ నగర్, నల్గొండ లాంటి ఏరియాల్లో 1 డిగ్రీ to 2 డిగ్రీ టెంపరేచర్ తగ్గిందని చెప్పి పర్యావరణ శాఖనే చెప్పింది. వీటితో పాటుగా వలసలు లేవు, ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు బాగా తగ్గినాయి, 1% తగ్గినాయి. అది వరకు రోజుకు 10 మంది చనిపోయేది ఇవాళ 10 మందికి ఒక్కరు చనిపోయే ఆత్మహత్యలు తగ్గినాయి. పంటల ఉత్పత్తి పెరిగింది, ధాన్యం ఉత్పత్తులు పెరిగినాయి. ఎక్కడ చూసినా నీళ్లు కనబడుతున్నాయి, చెరువులు బాగా అయినాయి, బోర్వెల్స్ కానీ కింద ఉన్న గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉన్నదో బాగా రీఛార్జ్ అయింది. ఎప్పుడో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఎండిపోయిన ఓపెన్ వెల్స్లలో మళ్ళీ నీళ్లు వచ్చినాయి. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో ఒక 1000 పైన అయినాయి. అంటే మండలానికి 1-2 కనబడతా ఉన్నాయి. ఎవరైనా చదువుకుందామని ఇదివరకు లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తీసుకుపోయి, మైనారిటీస్ కూడా వాళ్ళ చాలా మంది వాళ్ళ పిల్లల్ని మంచిగా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించగలుగుతున్నారు. ఇవాళ సూపర్ స్పెషాలిటీ స్థాయిలో హాస్పిటల్స్ను డెవలప్ చేశారు. కొన్ని హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా వాటిని కొనసాగిస్తున్నారు. వరంగల్ లాంటి కాడ 13 అంతస్తుల నుంచి 23 అంతస్తుల వరకు. అది ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు మంచి జరిగింది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉండే. ఇంకా ఏవైతే కేసీఆర్ గారు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు, నేను ఆయనే కొంతమందిని కలిసి ఏదైతే మేము ప్రణాళిక రాశామో 2014 ఎన్నికల ముందు, ఆ విజన్ ఇంకా నెరవేరలేదు. బీసీ విజన్ ఏదైతే అనుకున్నామో అది నెరవేరలేదు. ఎస్సీ విజన్ నెరవేరలేదు. మైనార్టీలకు చేయాల్సింది చాలా ఉంది.
ఇట్లాంటివన్నీ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి Hmm. వాటిని చేయగలిగే సమర్థులు ఎవరైనా అధికారంలోకి వస్తే మాలాంటి వాళ్ళకి బాసడగా ఉంటాం, ఎంతో కొంత